సార్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం నెక్స్ట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు రావాలనేది మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏమి అంత ప్రజలకు అంత అవినాభావంగా లేదు. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. మనం ఎన్ని చెప్పినా ప్రజలకు అంతా తెలుసు. మనం చెప్పాల్సిన పనిలే. మనం ఎవరు మంచి చేసేది, ఎవరు చెడు చేసేది ప్రజలకు అందరికీ తెలుసు. మనం ఏమాత్రం చూడాల్సిన పనిలే. అంతా వాళ్ళే చూసుకుంటారు. కానీ ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అది కాకపోతే నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందని కోరుకుంటాను. ఎందుకంటే మేము బీసీలు. మా బీసీలకు ఇంతవరకు కూడా రాజ్యాంగంలో 35% ఎవరు ఇవ్వాల. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో పెట్టి మేము ప్రత్యేకంగా మీకు ప్రతి ఒక్కరికి 35% మేము రిజర్వేషన్ ఇస్తాము. బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు అందరికీ కూడా గ్రాండ్ ఇస్తాము. దానివల్ల మీరు మాకు హెల్ప్ చేయండి అంటాడు. కాబట్టి అందరూ చేసిన ఈ తడవ ఖచ్చితంగా ఆయన్ని గెలిపించుకొని మా బీసీలకు అంతా ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నటువంటి వేళ విశేషం. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అవును, టీడీపీ ఇంతకుముందు ప్రభుత్వంలో మాకు ఇల్లు లేకపోయినా వాడు అప్పుడు చేసినాడు, బాగా ఇది కాబట్టి బాగా చేశాడు ఆయన. ఈ ప్రభుత్వం కూడా బాగా చేయరెడ్డి బాగా చేసినాడు. కరోనా టైంలో బాగా యూజ్ చేసి బాగా యూజ్ అయినాడు. ఇద్దరు బాగా చేసినారు. మనం ఎర్ర చెప్పాము, ఇద్దరు బాగా చేసినారు. కరోనా టైంలో లేని మందులు ఎన్ని మందులు బాగా ఇచ్చి జనాలు బాగా కాపాడినాడు ఆయన. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఫ్రీ పథకాలు అనేది పెట్టుకున్నా జనాలకు ఏదన్నా ఉపయోగపడేది చేస్తే, ఉపాధి కల్పించే అవకాశం చేస్తే బాగుంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా మనకేమి ఎవరు ఏమి పెట్టేది ఏమి ఉండదు. కాబట్టి ఈ ఫ్రీ పథకాలను చేసి మామూలుగా జనాలకు ఏదైనా ఉపయోగపడే పని, ఇప్పుడు యూత్కి ఉద్యోగ అవకాశాలు కల్పించడము, కంపెనీలను ఏదైనా తీసుకురావడం అట్లా ఏదైనా చేస్తే బాగుంటుంది అంతే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్? నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఏముండదు, ఈ గవర్నమెంట్లోనే ఉన్నాము. ఇప్పుడు ఉండేది ఈ గవర్నమెంట్ రావాలని మా ఇష్టం. ఎందుకని సార్? ఈ జగన్ ప్రభుత్వం రావాలని, వైఎస్ఆర్. ఎందుకనంటే ఒక ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అర్హులకి అందరికీ ఆ పథకాలన్నీ పెట్టినాడు కాబట్టి. అర్హులైన వాళ్ళు ఎవరన్నా ఉన్నాయి, ఆ పార్టీ ఈ పార్టీ ఏది చూడలేదు. వాళ్ళకి అందరికీ ఇండ్లు ఇవ్వడం ఏమి, విద్యా దీవెనేమి, ఇంకా వాళ్ళకు చదువుకునేదానికి ఫీజులు రీఎంబర్స్మెంట్ ఏమి, ఆరోగ్యశ్రీ ఏమి ఎన్నో ఉన్నాయి. చెప్తే అన్నీ ఇంకెందుకు చెప్పాలండి, చెప్పేటివన్నీ ఎన్నో ఉన్నాయి. అన్నీ చేస్తా ఉన్నాడు కాబట్టి దానిపైన ఈ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను. దాంట్లో లేని వాళ్ళు ఎవరున్నా ఉంటే, దాంట్లో వాళ్ళు కాని వాళ్ళు ఎవరున్నా ఉంటే దాన్ని ఏదైనా చెప్పుకోవచ్చు. దాని వాళ్ళ ఇష్టం, దాని మాట మనం చెప్పలేము. అంతా వచ్చినా ఒకటే, ఏది వచ్చినా ఒకటే. మా కష్టానికి మాకు బాధ. ఇంతవరకు చూస్తాడా నేను, ఏమి 20-30 ఏళ్ళ కానీ నేను చూస్తాను. ఎవరు వచ్చినా మాకేం చేసింది లేదు, మాకేం లేదు. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? వైఎస్ఆర్ వస్తేనే మంచిది అనిపిస్తుంది సార్. ఎందుకని సార్? చాలా మంచి పనులు చేసినారు. పిల్లలు చదువుకుంటారు, అందరికీ హెల్పింగే. ముసలి వాళ్ళకి పెన్షన్ డేట్ ప్రకారము తలుపు తట్టి ఇస్తున్నారు. కాబట్టి కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ ఆయనే సీఎం అవ్వాలని అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందన్న? జగన్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఏమిలా ఇప్పుడు అన్ని పుస్తకాలు అన్నీ బాగా చేస్తున్నాడు కదా, అందుకు అదే అట్లా కంటిన్యూగా వస్తే బాగుంటుంది అంటే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? సార్ మనకు తెలిసే అన్నీ చూసినాం మనం. యాక్చువల్గా అయితే ఇప్పుడు దాని నుండి పోయే ముస్లాం కానీ ఎక్కుచుకుని పోదామంటే వాళ్ళు ఎక్కడం నా బండి. ఎందుకంటే అవసరం లే నాకు. నా పెద్ద బిడ్డ ఉన్నాడు, నా బిడ్డ డబ్బులు పంపించినాను. నాకు 10 రూపాయలు అయితే 15 రూపాయలకి ఇస్తా. వాళ్ళు ఆటోలు ఎక్కించుకొని పోయేవాళ్ళు కానీ ఎక్కించుకోవడం లే. 10 రూపాయలు ఏం మసాలా అంటారు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు వేస్తున్నాడు జగన్ అన్న, వాళ్ళకి వేస్తున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్లో అప్పు అంటున్నారు కదా, దీనికి ముందు నువ్వు ఉన్నావు 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉన్నావు. నాకు లెక్కలు తెలియదు, నేను కష్టపడేవాడిని. నువ్వు ఏం చేయనావు? నువ్వు అన్ని చేయంటే నీకు పొత్తులు దేనికి? నీకు పొత్తులు దేనికి? నువ్వు నిజం చేసింటే నీకు పొత్తులు అవసరం లే. ఒక్కడే నిలబడు జగను. మీరు 100 రకాలకు వస్తున్నారు మొన్న ఇది చేసేదానికి, ట్రాప్ చేసేదానికి. అవసరం లే. ఒకే మాట జగన్ చెప్పేది, నేను మీకు మోసం చేసినా నాకు ఓటు వేయబాకండి. నేను మీకు మోసం చేయకుంటే నేను చెప్పాలే, మీరే వేస్తారు. అది చాలు సార్. ఇన్ని అవసరమా?
మీకు ఈ ఆర్చలు అర్థం ఉంటుంది. ఎవరికి కానీ మోసం చేయలే, లంచాలు లేవు. ఒక వాలంటీర్ గారు పేరు పెట్టినారు. ఏమని ఈ మారిగా బెదిరిస్తున్నారు, ఈ మారిగా వాడుకుంటున్నారు, ఏదో చెప్పినారు. మీరు అది చెప్పకూడదు, లైవ్లో బాగుండదు. చెప్తే కదా అన్నీ చేసినా ఎవరు వాలంటీర్ గారు ఒకే మాట చెప్తున్నారు, మాకు జీతాలు ఇస్తున్నారు. ఏం చేస్తున్నాం? వాళ్ళు 5 గంటలకు వచ్చి అడుక్కొని ఇస్తున్నారు వాళ్ళకి కానీ. పాపం వచ్చేది మటుకు జగనే, ఎంతమంది రాని గెలిచేది మటుకు జగనే. సార్, ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది వైసీపీ వస్తే బాగుంటుంది సార్. సార్? ఎందుకని? ఏం లేదు, ఆయన చేసిన పనులు మంచివి కాబట్టి మాకు అభిమానంతో ఆ మాట. థ్యాంక్ యూ సార్. ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంటుంది మాకు. ఎందుకని సార్? మాకు ముందు అంటే బాగా పనిచేసినాడు ఆయన. ఈయన మాకేం చేసినలా. ఇదంతా ఆటో వాళ్ళకు, మంగళ వాళ్ళకు, ఈ సాకుల వాళ్ళకు ఎందుకు డబ్బులు వేస్తున్నాడు. 18,000 డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు. అన్ని డబ్బులు చేస్తున్నాడు. ఇంకా ప్రజలు నష్టం చేస్తున్నాడు. మారాలి. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ సార్. ఎందుకని? చంద్రబాబు నాయుడు ఎందుకని? డెవలప్మెంట్ బాగా చేస్తారు. మంచిగా ఉంటాయి. ఇవన్నీ ఇచ్చారు సార్. అన్నీ పెరిగిపోయినాయి. మద్యం పూర్తిగా నిలిపేస్తామని చెప్పి 100కి 300 చేసేసాడు. అన్నీ బీదవాళ్ళకి అన్నీ దెబ్బ. ఉండేవాళ్ళు బాగుపడుతున్నారు, కష్టపడేవాళ్ళు కష్టపడుతుంటానే ఉన్నారు. కూలోళ్ళకి ఏది లేదు. మేము కష్టపడుకునే మేస్త్రీలము, లేబర్ పని చేసేవాళ్ళము. మా ఆటో వాళ్ళకి ఎవరికి ఏం లేదు. ఉండే వాళ్ళకి డెవలప్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం సార్? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకని సార్? ఆయన వస్తే డెవలప్మెంట్, విద్యా డెవలప్మెంట్, కంపెనీలు పాడు వస్తాయని చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఉద్యోగాలకు సంబంధించి కానీ, డెవలప్మెంట్ కానీ. ఇప్పుడు 20 ఏళ్ళు ఎన్నికపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చి. అదే చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ అనేది కొన్ని కంపెనీలు కానీ పాడు వస్తాయి. మన బిడ్డలు పాడు భవిష్యత్తు బాగుంటుంది. గవర్నమెంట్ వస్తే బాగుంటుంది పెద్దయినా? గవర్నమెంట్ వచ్చినా ఒకటే, ఎవరైనా వాళ్ళు సంపాదించుకుంటారు అంతే. రైతులకు జనాలకు మేలు చేసేవాడు ఎవడు లేదు. మా బాధలు మాకు అన్నీ ఉన్నాయి. నాయకులు సంపాదించుకుంటారు, గుంతలు తీసేది, కాలువలు కట్టేది అన్నీ. జనాలకు మేలు చేసే నాయకుడు ఎవరూ లేదు. ఏం చెబుతామా? ఏం సార్, ఆకులు ఇవన్నీ ఇక్కడ తోటలో పండించినేనా? తెచ్చి అమ్ముతాను. పెనుమూరు నుండి వస్తాయి. గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది? మనకి ఎవరు వచ్చినా నాకు సంతోషమే. నేను పార్టీల తరఫున పోయేవాడిని కాదు. నా భార్య నిద్ర లేచినా వచ్చి ఈ పని చేసుకుంటాను అంతే. ఆ వద్దు మనకు దేవుడు ఎవరికి బుద్ధి పుట్టి వాళ్ళకి వేస్తాం. అది నా పని. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందవా? ఊరు వచ్చినా మాకు మంచిదేనైనా, వాళ్ళు వచ్చినా మంచిదే, వీళ్ళు వచ్చినా మంచిదే. మాకు ఇరు వల్ల ఒకటేనైనా. మాకు ఎవరికి ఇష్టపడితే వాళ్ళకి వేస్తాం అంతే. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వేస్తారా? డబ్బుల గురించి నేను చెప్పలా. డబ్బులు మేము ఇంతవరకు గవర్నమెంట్ మేము తిని గుర్తిరగల. మా చేతల కష్టంతోనే మేము తింటా ఉన్నాము. ఈ వయసులో కూడా ఇల్లు ఉండను, బాడీకి కట్టుకొని ఇట్లా సాట్లు పట్టుకొని బతుకుతూ ఉంటాము. ఇంతవరకు మేము గవర్నమెంట్ తినిలా, ఇప్పటికీ కూడా తినలా. మేము డబ్బులు ఇస్తే ఒకటి, డబ్బులు లేకపోతే ఒకటి అనలేనైనా. ఎవరు వచ్చినా సమతేనైనా మాకు. వాళ్ళు వచ్చినా సమతే, ఇల్లు వచ్చినా సమతే. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం. సార్, ఈరోజు రొంపుచెర్లలో ఇదంతా సంతనా? ఈ పొద్దు సంత ఈడ ఇది మెయిన్ సంత జాగా. ఇది జాగా సంత జాగా ఏం చేశారంటే బస్ స్టాండ్గా కట్టేసి సంతకు ఇబ్బంది చేసేసారు. సంతకు కనీస వసతి లేదు. సంతకు ఏడంటే రోడ్డుల్లో అట్లా పెట్టుకుంటున్నాము. ఆ పక్క ఈ పక్క 2 పక్కల అయిపోయింది సంతకు జాగా లేకుండా అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాము. అయితే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అది మంచి చేసి అది ఎవరు వచ్చినా ఒకటే అండి. మనకు సంతకు సంబంధించి ప్లేస్ ఇబ్బంది చేసి పెట్టేశారండి. మనకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ముందు ఈడ సంత ఉంది, ఇక్కడే పెట్టేస్తే సంత బస్ స్టాండ్ ఆ పక్క పెట్టి ఈ పక్క ఉండింది ముందు సంత. అట్లాంటిది 2 భాగాలు సంత లేకుండా చేసి ఈ పక్క ఆ పక్క చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏనైనా ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఏది వస్తే మంది ఏముండదు. మనం ఏముంది, మనం ఏదన్నా వస్తే చెప్తే కదా. యాదని మనం చెప్పేది. యాది వస్తుందో యాది రాదో మనకేం తెలుసు. అంతే. యాది వచ్చినా ఒకటే మనకే. మనం ఎవరు మనల్ని వదిలేసేది. మన కష్టం వల్ల మనకు వాళ్ళ అది మన కూలి చేసుకుంటామా, ఏం చేద్దాం మనము. వాళ్ళ సంపాదించి వాళ్ళు రాదు, వాళ్ళు చూస్తారు అంతేగాని
మనకి ఏం సహాయం ఎవరు చేయాలి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్ ఎందుకని సార్? ఆ? ఎందుకని? జగన్ వస్తే బాగుంటుంది, అన్ని అభివృద్ధి బాగా జరుగుతూ ఉన్నాయి కదా. పింఛనీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అమ్మ ఒడి కావాలన్నా అన్నీ బాగా జరుగుతున్నాయి కదా. జగన్ వస్తేనే బాగుంటుంది. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందంట? జగన్ అన్న వస్తే మంచిది. ఎందుకని? అవును, మా పిల్లలకు మాకు సౌకర్యం చేస్తున్నాడని. అన్ని అందుతున్నాయా? అంతే. ఆ.